మా ముందు నిలబడవలసిందే. ఎందుకంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు మాకు ఇచ్చిన అధికారం అన్నమాట. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలాగా ప్రవర్తించుకోవాలి. కాబట్టి ఆశీర్వదింపబడాలి నా బిడ్డలు. యేసయ్య కూడా శిలువ మీద మరణం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే సర్వలోకము ఆశీర్వదింపబడి రక్షింపబడాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన శిలువ యాగము చేయవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాల్లోకి మనం వెళ్దాము. చిన్నబాబు వాక్యం తీసుకోవాలి. నేను వాక్యం చెప్పట్లేదు, ఎందుకంటే అక్కడ మీరే చూసుకుంటున్నారు. ఈరోజు మరి వాడు అక్కడికి వెళ్ళాడు, ప్రాముఖ్యమైనది ఆల్టర్నేటివ్ కావాలని పంపుతారు అని అంటే మరి అది కూడా కుదిరే పరిస్థితి కాదు, దగ్గర ఉండాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నిలబడినప్పుడు వారు కనిపించుకుంటారు. తెలుసున్న పాటలే కదా చెప్పుకోవచ్చని కొన్ని ఆత్మీయ అర్థాలు మరి మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగాల గురించి మనం ఆలోచించినప్పుడు లూకా సువార్త మగ్దలేని మరియ గురించి ఆ మాట ఉంటుంది. ఎవరు చూసి చదవటమా? విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేమి వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిది. వారు ఆదివారం పెందలకాడే లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుంది. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పొడుచువాడు కుడి వైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడింది. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళి ఉన్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. మన ప్రతి డేటా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే వీళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తాను. దాని ఆంతర్యం కూడా ప్రభువు మీకు బయలుపరుస్తాను. మగ్దలేని మరియ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వాక్యం చెప్పబడతాం. మగ్దలేని అనేటువంటిది ఏంటమ్మా? మీకు తెలుసు కదా, ఒక గ్రామం. ఆ గ్రామంలో మరియా అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక స్త్రీ మరి ఉంది. అయితే ఆమెకి ఎన్ని దెయ్యాలు పట్టియండి? 7 దెయ్యాలు పట్టుకొని విలవిలలాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో దిక్కు లేకుండా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. దెయ్యాలు పట్టుకుంటే ఎంత దారుణంగా ఉంటుందంటే మరి చాలా దారుణమైన పరిస్థితులు, అవమానపరుస్తాయి సాధారణ దేవుని బిడ్డ. అమలాపురం జగన్పేట క్లాస్ ఉందన్న కరాటే క్లాస్, అక్కడికి వెళ్ళాను. స్టూడెంట్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అక్కడికి వివాహం అవ్వలేదు, లావు ఎత్తుగా ఉంది. సడన్గా చూసేటప్పటికి ఆ కొబ్బరి తోటలో మొత్తం బట్టలన్నీ ఇప్పేసి జుట్టు ఎరబోసుకుని సొల్లు కార్చుకుంటూ తిరుగుతుంది. సడన్గా చూసేటప్పటికి నాకు భయం వేసింది, సిగ్గేసింది. నాకు తిప్పుకున్నాను. దేవుని పెట్టారా ఏంటి అని అంటే ఈవిల్ స్పిరిట్. అటువంటి ఎన్నో 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 పరిస్థితులు. రక్షించే వాళ్ళు ఎవరున్నారు? దెయ్యాలు వెళ్ళి దెయ్యాన్ని ఎలగొడతాయా? పోనీ ఎవరైనా వెళ్ళి దెయ్యాన్ని ఎలగొట్టే శక్తి ఆ మానవునికి ఉందా? ఈ చేతబడి చేస్తారు, లేదా అది చేస్తారు, ఈ చేస్తారు తప్ప. కాబట్టి స్వస్థపరిచేటువంటి పరిస్థితులు ఈ లోకంలో యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ప్రపంచ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే కొన్ని విషయాలు మీకు తెలియదు. కొన్ని గ్రంథాలు, కొన్ని పుస్తకాలు నేను చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతాను. బుర్ర తిరిగిపోతుంది అన్నమాట. యేసయ్య ఇంత గొప్ప దేవుడా! దేవుని బిడ్డరా, ఆ స్త్రీకి ఆధారం ఏముంది? అదే పరిస్థితి మగ్దలేని మరియా. మగ్దలేని అంటే గ్రామంలో ఆమె అంత అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు, ఎవరో వాళ్ళు చూసుకుంటారు.
తనను పట్టించుకునే నాదులు ఉండరు ఒకసారి. ఎందుకంటే ఆ వివరణ మనం తీసుకోవాలి.